బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మొహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి పండి. బామా బామా బా హలో, సత్యం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడపట్టుకుని బయటికి తోస్తుంది. కరెక్టేగా, ఆ, నువ్వు చూసావుగా. చూశాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా? అమ్మో, ఏలపాటు రఘురావయ్య ముందు ఏలేస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలావయ్యా, పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనా? నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. నోరు మీరా, టై కట్టుకున్న పేటీఎం ఆఫీసర్ దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? Yes. నో 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 నో. దొంగవే. నేను దొంగని కాదు. దొంగవే. డోంట్ టాక్. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అరే I will see your hand. I say hand. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయిందన్నయ్య. అన్యాయం జరిగిపోయిందన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళనే ఎవరు ఎత్తుకుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. నీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచలా, తొందరపడి నీ పుస్తకం చదవకు. నీ ₹1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి? ₹1,00,000 ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండి రా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, ముందు బాబాయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? సమస్య కూడా రానంటే బాబు పని దిక్కమల్ సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు? నాకు ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సత్యవాడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య
మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నారు నాతో చెప్పించొద్దు చెప్పించొద్దు ఏమిటి చెంచల్ ఇంట్లోనా హ! 20,000 పట్టు పడితే వదలరు కదా ఇంకా పట్టుకోలేదు కదా చెంచ ఆ! భద్రకాళి వదినా నమ్మొద్దు ఇదంతా నాటకం అమ్మా! ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే చూసావా భద్రం నీ అందాల కాలు ఎలా గుర్తు అమ్మో కాలే కాదు నా చేతి దెబ్బ కూడా అమ్మా! ఎంత దెబ్బ కొట్టావే? వెల్కమ్ 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 ఇదే మా పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషనా 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ వే మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి లేకపోతే చిన్న డేంజర్ ఉంది డేంజరా ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు అమ్మ బాబాయ్ ఊరుకో. మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి ఇక మీరు బయలుదేరవచ్చు అదేమిటి సార్ ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి హలో 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 ఏమండోయ్ మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి తెలిసిందా? అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట. కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే నా వైఫ్ ఇదేం టెలిఫోన్ రా బాబు ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్ మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది అయ్యయ్యో ఇదెక్కడ కర్మరా బాబు మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠ గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెడ్లో నుంచి వస్తుంది. అరే నా బెడ్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్ ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి బా ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాను ఫోను ఈ సోఫాలు కుర్చీలు బెంచులు బీరువాలు ఈ డోళ్ళు డమాలు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా అయితే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణులు. గది కథ రే మంది రావణ్ లాంటి బొబ్బిల దొర పార్టీదా. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడాలో ఏంటి బావ పరువు తీసేస్తున్నావు? పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है.